క్రెడిట్ నోట్లపై ఐటీసీ రివర్సల్ జీఎస్టీ చట్టం ప్రకారం డీలర్లు తెలుసుకోవాల్సిన విషయాలు. ఉత్పత్తిదారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో డీలర్లకు పలు ప్రోత్సాహకాలను అందిస్తుంటారు. ఈ ప్రోత్సాహకాలు సాధారణంగా క్రెడిట్ నోట్ల రూపంలో ఇస్తారు. అయితే ఇలాంటి క్రెడిట్ నోట్లను జీఎస్టీ చట్టం ప్రకారం ఎలా పరిగణించాలి, వాటిపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రివర్స్ చెయ్యాలా లేదా అనే అంశంపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. పోస్ట్ సేల్ డిస్కౌంట్లపై స్పష్టత. కంపెనీలు డీలర్లకు అమ్మకాల లక్ష్యాలను చేరుకున్న తరువాత అదనపు డిస్కౌంట్లు ఇస్తాయి. వీటిని పోస్ట్ సేల్ డిస్కౌంట్లు అంటారు. ఉదాహరణకు, ఒక డీలర్ రూ. 1 కోటి విలువైన సరుకును కొనుగోలు చేస్తే 5% అదనపు డిస్కౌంట్ ఇస్తామని కంపెనీ ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటుంది. టార్గెట్ నెరవేరిన తరువాతే ఆ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ సందర్భంలో కంపెనీ 2 రకాల క్రెడిట్ నోట్లను జారీ చేయగలదు. జీఎస్టీతో కూడిన సాధారణ క్రెడిట్ నోట్, కేవలం లెక్కల సర్దుబాటు కోసమిచ్చే కమర్షియల్ లేదా ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్. జీఎస్టీ చట్టం ప్రకారం సాధారణ క్రెడిట్ నోట్ ద్వారా డిస్కౌంట్ ఇస్తే సరఫరాదారు అంటే కంపెనీ తన అవుట్పుట్ ట్యాక్స్ నుంచి ఆ మేరకు తగ్గించుకోవచ్చు. ఫలితంగా డీలర్ తన ఐటీసీని రివర్స్ చెయ్యాలి. కానీ కమర్షియల్ లేదా ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ ఇస్తే పన్నులో మార్పు ఉండదని, ఐటీసీ రివర్స్ చేయనవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవాలి. ఒక డీలర్ రూ. 10 లక్షల విలువైన సరుకును కొనుగోలు చేశారని అనుకుందాం. పన్ను 18% చెల్లించి మొత్తం రూ. 11,80,000 చెల్లించాడు. తర్వాత కంపెనీ 5% పోస్ట్ సేల్ డిస్కౌంట్ ఇచ్చి రూ. 50,000ను క్రెడిట్ నోట్ ద్వారా అందిస్తే అది జీఎస్టీతో కూడిన క్రెడిట్ నోట్ అయితే డీలర్ ఐటీసీ రివర్స్ చేయాలి. అదే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ అయితే పన్నులో మార్పు ఉండదని, ఐటీసీ రివర్స్ చేయనవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు డిస్కౌంట్ ఇస్తే జీఎస్టీ ఎలా? డీలర్ కంపెనీ ఇచ్చిన డిస్కౌంట్ను వినియోగదారులకు అందిస్తే అది అమ్మకానికి సంబంధించిన చెల్లింపుగా పరిగణించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ మొత్తంపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కంపెనీ మరియు వినియోగదారుని మధ్య ప్రత్యేక అగ్రిమెంట్ ఉంటే ఆ సందర్భంలో మాత్రమే డీలర్ ఆ డిస్కౌంట్ మొత్తాన్ని కన్సిడరేషన్గా పరిగణించి తగిన జీఎస్టీ చెల్లించాలి. సర్వీసులకు సంబంధించి డీలర్పై జీఎస్టీ. డీలర్ తన అమ్మకాను పెంచుకునేందుకు సేల్స్ మేళాలు, ప్రకటనలు, ఎగ్జిబిషన్లు వంటి సర్వీసులు నిర్వహిస్తే వాటి కోసం కంపెనీతో ప్రత్యేక చెల్లింపు ఒప్పందం ఉంటేని ఆ చెల్లింపును సర్వీస్ కన్సిడరేషన్గా పరిగణించి జీఎస్టీ చెల్లించాలి. ప్రభుత్వం స్పష్టత. ప్రభుత్వం తెలిపిన ప్రకారం సాధారణంగా డీలర్లు పొందే ఫైనాన్షియల్ లేదా కమర్షియల్ క్రెడిట్ నోట్లపై ఐటీసీ రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ జీఎస్టీతో కూడిన క్రెడిట్ నోట్ల విషయంలో మాత్రం రివర్సల్ తప్పనిసరి. ముగింపు. డీలర్లు తాము పొందే క్రెడిట్ నోట్ స్వభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది పన్నుతో కూడినగా లేక కేవలం లెక్కల సర్దుబాటా అన్నది తెలుసుకుని దాని ప్రకారం ఐటీసీ క్లెయిమ్ లేదా రివర్స్ చేయాలి. ఈ అవగాహనతోనే జీఎస్టీ చట్టంలోని నిబంధనలు సక్రమంగా పాటించవచ్చు.